హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్న ఛానల్. కొత్త కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ మీకైతే నేను అప్డేట్స్ అయితే నేను ఇస్తుంటా. పుష్ప గురించి అయితే ఏదైనా సరే. అయితే గైస్, ఈరోజు అయితే పుష్ప లాంచ్ అయితే అయింది కదా. అయితే ఎంతమంది పట్నం నుంచి అయితే వచ్చారు, అసలు ఎంతమందికి అయితే ఎలా ఉంది అది దగ్గర దగ్గర 15 లక్షల మందికి అయితే సీట్ నుంచి అయితే వచ్చింది. అక్కడ ఉన్న దగ్గర దగ్గర ఎంతమంది వచ్చిందంటే ఒక 10 లక్షల మంది దగ్గర వచ్చిండ్రు. ఒక టైలర్ లాంచ్‌కే ఈ విధంగా రెస్పాన్స్ ఉంటే ఇంకా అసలు పుష్ప ఈవెంట్ ఉంటే ఇంకెంతమంది వస్తారో ఒకసారి అయితే ఆలోచించండి. అస్సలు ఏమైనా మంది వచ్చిండ్రా బాబు! అసలైతే 'మైత్రి' మూవీస్ అయితే అనుకున్నవి ఘన విజయాన్ని అయితే సాధించగలుగుతారని అయితే అనుకుంటున్నా. ఈ సినిమాలో మాత్రం ట్రైలర్‌లో అరాచకం అయితే ఉంది. అరాచకం అంటే అరాచకం ఉంది. నేనైతే అనుకున్నా చూసుకున్నా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అయితే అర్థమైతుంది ట్రైలర్ మాత్రం. అసలు ట్రైలర్ అయితే వచ్చింది కదా! ట్రైలర్ రిలాంచ్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్‌లో మాత్రం అసలు ఒక్కో డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఆ ట్రైలర్‌లో మాత్రం మీకైతే చూస్తుర్రు కదా! అసలు గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ సీన్ అయితే చాలా బాగున్నాయి. డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మన పుష్పవి. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వైల్డ్ ఫైర్' అని చెప్పేసి ఒక డైలాగ్ ఒకటుంది. ఇంకొకటొచ్చేసి ఇంక 'పుష్ప అంటే నేషనల్ అనుకున్నాం, ఇది ఇంటర్నేషనల్' అని చెప్పేసి చెప్తాడు. అసలు ఏమైనా డైలాగ్సా, ఏమైనా పెట్టిండా? అసలు ఏమైనా స్క్రిప్ట్ మన సుకుమార్ గారు రాసుకున్నంత స్క్రిప్ట్ అయితే నాకు తెలిసి రాజమౌళి బ్రదర్స్ కుమారే పాన్ ఇండియా డైరెక్టర్ అని నేనైతే అనుకుంటున్నా. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు మనకైతే. ఈ కొన్ని సముద్రం సిగరెట్ కూడా ఉంది గైస్. సముద్రం అది చైనానో లేకపోతే ఇండియనేషనో తెలవదు. చైనాలో కూడా అక్కడైతే కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. హెలికాప్టర్ షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. హెలికాప్టర్ షాట్స్ కూడా చూస్తున్నారు. ఆ గన్ ఫైర్ సైడ్ మనకైతే 'షికావత్' గారైతే నేనైతే నెక్స్ట్ లెవెల్‌లో చూపించబోతున్నారు 'షికావత్' సార్‌కైతే. 'షికావత్ నా కొడకా' అని చెప్తారు కదా! అది. దీనిలో ఇంకొకటి 'రష్మిక మందన' వచ్చేసి అయితే ఇక్కడ డైలాగ్ అయితే ఒకటి చెప్పింది. 'పుష్ప అంటే బ్రాండ్ ఈస్ ఎ బ్రాండ్' అని చెప్పేసి చెప్తదామె. ఏమైనా డైలాగులున్నాయి గాయ్స్. దీనిలో అయితే ఒక్కొక్క యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ గంగమ్మ ఫైట్ ట్రైలర్ కొంచెం కూడా చూపియలే. నాకైతే కొంచెం డల్‌నెస్ అయితే అనిపించింది. ఆ గంగమ్మ ఫైట్ చూపియడం. కానీ సగం కూడా చేపించుకొని ఒకడైతే వస్తాడు. దానిలో అదైతే హైలైట్ అయితే అనిపించింది. నేను 'సునీల్', 'అనసూయ' క్యారెక్టర్ అయితే రివీల్ చేసిండు గానీ, అంత హైలైట్ అయితే రివీల్ చేయలే. ఇంక నెక్స్ట్ వచ్చేసి మన ఆయన 'పుష్పరాజ్' అయితే కొట్టి పడేసిండు కదా! 'జాన్ రెడ్డి' కూడా అసలు చూపించిండు గానీ కొంచెం ఫేస్ ఏపిచ్చి లేచినట్టయితే చూపించిండు 'జాన్ రెడ్డిది'. ఇంగా 'కేశవ్' అంటే బ్యాక్‌గ్రౌండే ఉన్నాడు కాబట్టి తనకైతే ఏమైతే ఎయ్యలే. ఇంగా నెక్స్ట్ వచ్చేసి 'కేశవ్' తర్వాత మనకొచ్చింది ఆయన ఏం పేరో చెప్తా ఆగండి. 'కేశవ్' తర్వాత వచ్చిన ఆయన నెక్స్ట్ వాళ్ళు 'మైత్రి మూవీస్' వాళ్ళు ఇంకా ఆగండి గైస్ చెప్తా. అయితే దానిలో కొన్ని సీన్స్ అయితే అది చైనాలో షూట్ చేసిండని చెప్పిన కదా! చైనా షూటింగ్ అయితే గన్ ఫైట్ షూటింగ్ అయితే పెట్టిండ్రు. ఆ గన్ ఫైట్ షూటింగ్స్ అయితే మాత్రం ఒక గన్ పెద్దగానే పెట్టిండని నేనైతే అనుకుంటున్నా. ఒకటి హెలికాప్టర్ కాల్చేసి ఇంకోటి పెట్టిండు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనుకుంటున్నా. ఇంకొకటొచ్చేసి మనకు దీనిలో యాక్షన్ సీన్స్ మాత్రం ఒక కట్టెల మీదయితే గంధపు చెక్కల మీదయితే ఇంకొకటి టాప్‌లో పెట్టింది ఒకటైతే చూపించిండ్రు. అది ఒకటి భూమిలో పాతదైతే ఇంకోటి చూపించిండ్రు. భూమిలో పాతదైతే మొత్తం గంధపు చెక్కలు పెట్టేసి ట్రైన్స్ పెడతారు. ట్రైన్ పెట్టేసి మొత్తం భూమిలో పాతేసి పెట్టిన స్క్రీన్ కూడా ఒకటి హైలైట్ ఉంది. ఇంక 'పుష్ప1' దీనిలో పాల ట్యాంక్‌లో ఎట్లా తీసుకుపోతారు. ఆ తర్వాత పెళ్లి కట్టెలు మొత్తం గంధ చెక్కలేసుకొని పైన బుట్ట పెళ్లి స్క్రిప్ట్ ఇట్లా తీసుకుపోతారు. దీనిలో కూడా కొన్ని అయితే పెట్టిండు. ఎట్లా తీసుకుపోవాలి అనేది కొన్ని అయితే దీనిలో అయితే పెట్టిండు. ఇంక నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకైతే కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ మాత్రం రేపు ఎల్లుండి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాంగ్స్ కూడా. సాంగ్స్ నాకు తెలిసినానికి ఒక సాంగ్ అయితే చూపించారు కానీ సాంగ్ అయితే సరిగ్గా ట్రైలర్ ఒకటే చూపించిండు. మ్యూజిక్ తననే కొట్టిండు. ఇంక డీఎస్‌పీ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే డీఎస్‌పీ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పెట్టిండు. బీజీఎం కూడా 'పుష్ప' అని చెప్పేసి బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్ పెట్టిండు. దీనిలో తమను ఇంగ డీఎస్‌పీ ఇద్దరు కాంబినేషన్ కలిస్తే ఇంగ ఎట్లా ఉంటాయనేది మీరు చూస్తారు ఈ సినిమాలో. ఇంగ డైలాగ్స్ పరంగా, ఇది పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నా. చెప్పాను గైస్ మన తమను ఇది చిన్నది స్క్రిప్ట్ కాదు భారీ స్క్రిప్ట్ ఇది తీయనీకైతే నా వల్ల కాలేదు. నాకు ఇది సముద్రం లాగా ఉంది.
ఇద్దరు కలిసి తీస్తేనే వస్తదని చెప్పేసి మన తమ్మునైతే ఒకటి ఇంటర్వ్యూలో అయితే చెప్పిండు. డీఎస్‌పీ మొన్న 'కంగువ' మీటింగ్ పరంగా 'కంగువ' దాని టాపిక్ పరంగా అయితే రాలే. దానివల్లనే ఇబ్బందులు పడేసి ఇట్లా అయితే అయింది. కానీ ఇంతమంది అయితే వచ్చింది జనాలు గైస్, దగ్గర దగ్గర అయితే ఒక 15,00,000 మంది దగ్గర అయితే వచ్చిండ్రు. 13,00,000 మంది. అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. నిజంగా డైలాగ్ చెప్పినట్టే 'పుష్ప' అంటే నేషనల్, ఇంటర్నేషనల్ అని చెప్పేసి చెప్పింది మాట నిజమే. గైస్ ఈ వీడియో ఇంతైతే మీకైతే బాగా నచ్చినైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, కొత్తగా చూస్తున్న మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంతే గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. గైస్ అయితే మొన్న వీడియోస్ మన ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.